పిఎస్ఎల్వి యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి నమస్కారం. నా పేరు డాక్టర్ సాంబశివరావు పేటేటి, ఆయుర్హర్ష ఆయుర్వేదిక్ హాస్పిటల్, కొత్తపేట, హైదరాబాద్. ఈరోజు మనం చాలామందిలో గమనిస్తున్న ఒక సమస్య ఏంటంటే వారికోజ్ వెయిన్స్, వారికోసిటీ అంటున్నాం. అంటే ఏం జరుగుతుందంటే కాళ్ళల్లో ఈ వెయిన్స్ ఉబ్బిపోతూ ఉంటాయి, బ్లూ కలర్లో కనపడుతూ ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే కాళ్ళు నొప్పులు రావటం, నడిచేటప్పుడు కాళ్ళు మంటలు రావటం, నొప్పులు రావటం, ఇట్లాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నారు. సో అసలు ఈ వారికోజ్ వెయిన్స్ ఎందుకు వస్తాయి, వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే దీనికి ఏ విధమైన ఆయుర్వేద పరిష్కారాలు మనం చేయాలి, సో ఇలాంటి విషయాలు మనం కూలంకుషంగా చర్చించుకుందాం. అసలు యాక్చువల్గా వెయిన్స్, వారికోజ్ వెయిన్స్ అంటే ఏంటంటే మన శరీరంలో రక్తం సరఫరా చేసే రక్తనాళాలు రెండు రకాలు ఉంటాయి. ఒకటి ధమనులు అంటాం, అంటే ఇవి హృదయం నుంచి కింద శరీరంలో ఉండే ప్రతి పార్ట్కి రక్తాన్ని సరఫరా చేస్తాయి, మంచి రక్తాన్ని. అలాగే సిరలు అంటాం, అంటే వెయిన్స్ అంటారు. ధమనుల్ని ఆర్టరీస్ అంటాము, ఈ సిరల్ని వెయిన్స్ అంటాం మనం. ఈ వెయిన్స్ ఏంటంటే కింద నుండే శరీర భాగాలు, అంటే కాలి వేలు దగ్గర నుంచి హార్ట్ వరకు శరీరంలో ఉండే చెడు రక్తాన్ని అంతటినీ కూడా కింద నుంచి తీసుకొని మన హృదయానికి చేరుస్తాయి, లంగ్స్కి చేరుస్తాయి, దాని నుంచి హృదయానికి వస్తుంది. అక్కడ బ్లడ్ మళ్ళీ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మంచి రక్తం జరుగుతుంటుంది. ఇది రొటీన్గా జరిగే ప్రాసెస్. అయితే ఏం జరుగుతుందంటే చాలామందిలో గంటలు నిలబడి పనిచేస్తూ ఉంటారు. అవి స్కూల్లో టీచర్ ప్రొఫెషన్ కావచ్చు, అలాగే బస్సులో కండక్టర్ ప్రొఫెషన్ కావచ్చు, అలాగే ఇంకా చాలా ప్రొఫెషన్స్లో కూడా ఎక్కువసేపు నిలబడి పనిచేయాల్సి ఉంటుంటుంది. ఈ నిలబడటం వల్ల యాంటీ గ్రావిటేషనల్ ఫోర్స్లో బ్లడ్ కింద నుంచి పైకి రావాలి. ఇలా రావటం కోసం ఏంటంటే ఈ వెయిన్స్లో ఒక ప్రత్యేకమైన అమరిక ఉంటుంది. వాటిని ఏంటంటే వాల్వ్స్ అంటాం, అంటే కవాటాలు అంటాం తెలుగులో. జనరల్గా ఏంటంటే పైనుంచి కిందకి వెళ్ళేటప్పుడు ఫ్లో ఫ్రీగా వెళ్ళిపోతుంది, కానీ కింద నుంచి పైకి ఫ్లో రావాలంటే యాంటీ గ్రావిటేషనల్ ఫోర్స్లో రావాలి. దానివల్ల ఏంటంటే వచ్చినప్పుడు రక్తం కొంత దూరం వచ్చింది, అది మళ్ళీ కిందకి పోకుండా ఉండడం కోసం ఈ వెయిన్స్లో వాల్వ్స్ ఉంటాయి అన్నమాట. రక్తం పైకి వచ్చేటప్పుడు ఓపెన్ అవుతాయి, రక్తం కిందకి వెళ్ళేటప్పుడు క్లోజ్ అయిపోతుంటుంది. దాని ద్వారా రక్తం పూర్తిగా పైకి వచ్చిన రక్తం మళ్ళీ కిందకి పోకుండా ఉంటుందన్నమాట. సో ఈ వారికోజ్ వెయిన్స్ రావడానికి కారణం ఇలా నిలబడి ఉండటం వల్ల, ఎక్కువసేపు గంటల తరబడి నిలబడి ఉండటం వల్ల ఈ వెయిన్స్ యొక్క వాల్వ్స్ ఏవైతే ఉంటాయో ఆ వెయిన్ వెజల్స్ వాల్వ్స్ వీక్ అయిపోవటం వల్ల రక్తం మళ్ళీ పైకి వచ్చిన రక్తం కూడా కిందకి పోతుంది. దీన్ని రీగర్జిటేషన్ అంటాం జనరల్గా. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ వెయిన్స్ అక్కడ ఆ ప్రెషర్కి ఉబ్బిపోతాయి అన్నమాట. దీన్ని మనం వారికోసిటీ అంటారు జనరల్గా. సో ఈ వారికోస్ వెయిన్స్ వచ్చినప్పుడు సహజంగా ఏం జరుగుతుందంటే మనకి కాళ్ళు నొప్పులు రావటం కానీ, కాళ్ళలో దురదలు, మంటలు, ఆ పార్ట్లో పర్టికులర్గా ఎక్కడైతే ఉబ్బిపోతాయో ఆ చుట్టుపక్కల చర్మం నల్లగా అయిపోవటం కానీ, పల్చగా అయిపోయి చర్మము దురద పెట్టుతూ ఉంటుందన్నమాట. సో దురద పెట్టింది కదా అని మనం గోకుతూ ఉంటాం. మనం ఏదో అది స్కిన్ ప్రాబ్లం అనుకొని డాక్టర్ల దగ్గరికి తిరుగుతూ ఉంటారు జనరల్గా. కొన్నాళ్ళు అయ్యేసరికి ఏమవుతుందంటే ఆ దురద పెట్టి గోకిన దగ్గర చిన్న పుండులాగా అవుతుంటుంది. ఈ పుండు నుంచి ఇక కంటిన్యూస్గా ఫ్లూయిడ్స్ వస్తూ ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ కారతానే ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఈ కోతి పుండు బ్రహ్మరాక్షస్ అని ఒక సామెత ఉంది మనకి. ఈ పుండు చిన్నగా వ్రణం అయిపోతుంది, ఇది వారికోజ్ అల్సర్స్ కింద మారిపోతుంటుంది అనమాట. సో ఇలాంటి ఈ సమస్యలు వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో దీనికి ఏంటంటే మనం ఒక పని చేసేటప్పుడు కంటిన్యూస్గా గంటల తరబడి నిలబడాల్సి వచ్చినప్పుడు అలా నిలబడకుండా కొంచెంసేపు అటు ఇటు నడవటం వల్ల కానీ, లేదు కొంచెంసేపు కూర్చోవటం వల్ల కానీ, ఇలా మనం ఆ వాల్వ్స్కి, ఆ వెజల్స్కి మనం కొంచెం ప్రొటెక్షన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అలాగే కంటిన్యూస్గా కూర్చొని ఉండేవాళ్ళు కూడా గంటల తరబడి కూర్చోకుండా ఒక 1 అవర్ నడిచినప్పుడు లేచి మళ్ళీ ఒక 5 నిమిషాలు అటు ఇటు వాకింగ్ చేసుకొని కూర్చోవాలి. అలాగే ఏం చేయొచ్చు అంటే పడుకునేటప్పుడు కాళ్ళ కింద ఎత్తు పెట్టుకొని పడుకోవాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫ్లో ఈజీగా వస్తుంటుంది అనమాట. అలాగే ఇంకా కూడా ఏంటంటే ఒకవేళ వచ్చినప్పుడు ప్రెషర్ స్టాక్స్ అని దొరుకుతాయి మనకి, అలాంటి స్టాక్స్ వేసుకోవటం వల్ల కూడా దీని నుంచి మనం విముక్తి పొందే అవకాశం ఉంటుంది. ఇలా కాకుండా ఒకవేళ ఈ సమస్యకి మనం పరిష్కారం చూడాల్సి వస్తే ఏంటంటే దీనికి స్ట్రక్చరల్ ప్రాబ్లం ఇది. యాక్చువల్గా మందులతోటి ఔషధాలతోటి చేసే కంటే కూడా దీనికి
ఆయుర్వేదంలో లీచ్ థెరపీ అంటే జలువు కావచరణం అంటారు. అంటే జలగలు పట్టిస్తాం అనమాట. లీచ్ థెరపీ చేస్తాం. ఈ జలగలు పట్టించడం వల్ల ఏం జరుగుతుందంటే అక్కడ డిపాజిట్ అయిన ఆ చెడు రక్తాన్ని మొత్తాన్ని ఆ జలగలు తీసుకోవటం, అంతేకాకుండా ఆ జలగ లాలాజలంలో ఉండే హైరుడిన్తో పాటు ఇంకా కొన్ని కెమికల్స్ ఉంటాయి. ఈ కెమికల్స్ ఏం చేస్తాయంటే ఆ వెజల్ వాల్వ్స్ని కూడా కొంచెం బాగు చేసే అవకాశం ఉంటుందన్నమాట. దీని మూలంగా మనం ఈ సమస్య నుంచి మ్యాక్సిమం బయటకు వచ్చే అవకాశం ఉంటుంటుంది. ఇలా కాకుండా ఇంకా ఏంటంటే ఈ జలగతో ట్రీట్మెంట్ చేయటానికి ముందు పరిషేకం అని ఒక ట్రీట్మెంట్ చేయటం జరుగుతుంటుంది. పరిషేకం అంటే ఏంటంటే కొన్ని రకాల కషాయ ద్రవ్యాలు, మందులు తీసుకొని వాటిని కషాయాలు కాచి దాన్ని ధారలాగా పోస్తామన్నమాట. సో ఈ ట్రీట్మెంట్ చేయటం వల్ల మనకి ఆ బ్లడ్ పూలింగ్ ఎక్కడెక్కడైతే ఉంటుందో ఆ చెడు రక్తం అంతా ఒక దగ్గరికి చేరడం జరుగుతుంటుంది. ఈ చేరిన తర్వాత అప్పుడు కనుక మనం జలగలు పెట్టించినట్లయితే మనకి ఈ సమస్య నుంచి మ్యాక్సిమం మనకి రిజల్ట్స్ని మనం తీసుకునే అవకాశం ఉంటుంటుంది. చాలామంది ఈ ఇబ్బంది ఉండేవాళ్ళు ఎవరైనా సరే మీకు దగ్గరలో ఉండే ఎవరైనా డాక్టర్ని సంప్రదించి ఈ పరిషేకము, ఈ లీచ్ థెరపీ ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకున్నట్టయితే ఈ వారికోజ్ వెయిన్స్ సమస్య నుంచి మీరు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.